పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో దొడ్డిదారులో గెలిచిన దొరలు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. అసలైన ఓటర్లు లేకుండానే వారిని పోలింగ్ బూతులకు రానివ్వకుండానే వారికి ఓటు వేసే అవకాశం కల్పించకుండానే దొడ్డిదారిలో గెలిచిన దొరలకు టపాకాయలు పేల్చి ఘన స్వాగతం పలికారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా మెజారిటీ సాధించినందుకు చంద్రబాబు, లోకేష్ గెలిచిన దొరలను అభినందించారు. దొంగ ఓట్లతో, రిగ్గింగులతో ఎన్నికల్లో ఎలా గెలవచ్చో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక మార్గనిర్దేశనం చేశారు. మొత్తానికి 6,33 ఓట్ల మెజారిటీతో పులివెందుల జెడ్పీటీసీ, 6,267 ఓట్ల మెజారిటీతో ఒంటిమిట్ట జెడ్పీటీసీ గెలిచి బూతుల క్యాప్చరింగ్లో ఒక రోల్ మోడల్గా నిలిచారు. లేకపోతే ఏంటి సార్, సామాన్య ఓటరుకు ఓటు లేకుండా చేస్తే దాన్ని ఎలక్షన్ అంటారా? కలెక్టర్ సమక్షంలోనే ఓట్ల దొంగలు రిగ్గింగ్ చేస్తే అది ఓ ఎన్నికేనా? పోలీసులు, అధికారులు కుమ్మక్కైతే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినట్ట? వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే ఓటు వెయ్యనివ్వకపోతే అది ప్రజాస్వామ్యమేనా? దొంగ ఓట్లతో దొడ్డిదారిలో విజయం సాధిస్తే అది ఓ గెలిపేనా? మొత్తానికి ఈ విజయాన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లకు అంకితం చేసేశారు. ఆ దొడ్డిదారిలో గెలిచిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దొడ్డిదారిలో గెలిచినటువంటి ఓట్ల ఫలితాలు. రిగ్గింగ్ గెలిచింది, ప్రజాస్వామ్యం ఓడింది. పులివెందుల జెడ్పీటీసీ మొత్తం ఓటర్లు 10,601 మంది, పోలైన ఓట్లు 7,794, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు 6,716, వైఎస్ఆర్సీపీ 683, టీడీపీ మెజారిటీ చూస్తే 6,033. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ మొత్తం ఓటర్లు 24,600 మంది ఉన్నారు. పోలైనటువంటి ఓట్లు 20,467, టీడీపీ 12,780, వైఎస్ఆర్సీపీ 6,513 ఓట్లు, టీడీపీ మెజారిటీ చూస్తే 6,267. ఈ గెలుపు దొంగ ఓట్లు రిగ్గింగ్తోనే సాధ్యమైందని నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు. లోకేష్ చెబితే నమ్ముతారా? స్వయంగా కలెక్టరే చెబితే నమ్ముతారా? వాళ్ళిద్దరూ రాజముద్ర వేసి మరి దొంగ ఓటర్లు ఉన్నారు, వాళ్ళ వల్లే మేము గెలిచాం అని వాళ్ళు చెబితే మీరు నమ్ముతారా? వాళ్ళే చెబుతున్నారు. మీ కళ్ళకు కట్టినట్లు కొన్ని దృశ్యాలు చూపిస్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఇది లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంట. పులివెందులలో ఆ ముందు అక్కడ సర్కిల్లో ఉన్న ఆయన గెలిపించారు, వీళ్ళని ఆయనే గెలిపించింది. మొత్తం లైన్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా ఉన్నారో లేరో కూడా తెలియదు. మొత్తం ఈ దొంగలందరినీ కూడా నేను కాసేపట్లో చూపిస్తాను. ఇది లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్. ఆ వీడియోలో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో నుంచి ఆ పార్ట్ మాత్రమే క్యాప్చర్ చేసి మీకు అక్కడ చూపిస్తున్నాం. ఒక్కసారి చూడండి. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్మలమడుగు నుంచి వచ్చి వినియోగించుకున్నారట. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు, ఇళ్లలోనే ఉండి ఓట్లైనందుకు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని తనకి, తన తండ్రి గారికి ఒక సలహా ఇచ్చినట్టుగా ఉంది. అది నేను చూపిస్తాను. ఈ లైన్లో ఉన్న దొంగలు ఎవరెవరు అనేది ఆధారాలతో సహా చూపిస్తాను. ఇక కలెక్టర్ గారు కూడా చెప్పారు. లోకేష్ గారు అయిపోయింది, ఇప్పుడు కలెక్టర్ గారు వంతు. కలెక్టర్ గారు చెరుకూరి శ్రీధర్ గారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అని ఒక 4 ఫోటోలు పెట్టుకున్నారు. పాపం ఈ 4 ఫోటోల్లో ఉన్నవాళ్ళు ఎవరనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. లోకేష్ గారు, కలెక్టర్ గారు పెట్టినటువంటివే, అన్నీ అవసరం లేదు. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ అవేవి అవసరం లేదు. ఒక 5 క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. దొంగలు ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళే చెప్తున్నారు, మేము దొంగ ఓటర్లని జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి, మైదుకూరు నుంచి, అనంతపురం నుంచి మేమే తెప్పించుకున్నామని. అక్కడ చూడండి, కలెక్టర్ గారు రెండు చేతులు తీసి జోబులో పెట్టుకున్నారు. మనం జోబుల్లో 2 చేతులు పెట్టుకొని పారిపోవాల్సింది. ఆ ఫోటోలు చూడండి. కలెక్టర్ గారు పెట్టినటువంటి ఫోటో.
నల్లపరెడ్డిపల్లిలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఒకరేమో దస్తగిరి, ఇంకొకరేమో సందీప్ కుమార్. వాళ్ళ ఓటర్కి సంబంధించినటువంటి ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఆధారాలు. ఇద్దరు దొంగలే, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గారు. కలెక్టర్ గారు దగ్గరుండి 2 చేతులు 2 జోబుల్లో పెట్టుకొని దొంగ ఓట్లు వేయిస్తున్నారనేది ఇక్కడ అర్థమైంది. ఆయన చెప్పుకున్నారు. తర్వాత మీరు వెతికినా దొరకదులేండి, ఆయన డిలీట్ చేసి పడేశారు. ఈ పోస్ట్ కనిపించదు ఇప్పుడు మీకు, ఆయన డిలీట్ చేసేశారు. నారా లోకేష్ గారు మంత్రి గారు కదా, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు కదా, కాబట్టి ధైర్యంగా ఆయన అలాగే ఉంచుకున్నారు. అవును, మేము జమ్మలమడుగు నుంచి 2000 మంది దొంగల్ని తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నామని ఆయన అయితే అలాగే ఉంచుకున్నారు. కానీ పాపం చెరుకూరి శ్రీధర్ గారు ఎంతైనా కలెక్టర్ చదువుకుని వచ్చిన వాళ్ళు కదా, ఆయన అయితే డిలీట్ చేసి పడేశారు. ఇది శ్రీధర్ గారు పెట్టినటువంటి పోస్టుకు సంబంధించింది. ఇంకా నెక్స్ట్ మన లోకేష్ గారి పోస్టులో ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ క్యూలో ఉన్నది. అక్కడ ఉన్నది ఎవరంటే జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన పొన్నతోట మల్లికార్జున. ఈయనొచ్చి ఓటేస్తున్నారు సార్ నల్లపరెడ్డిపల్లిలో. ఇది ప్రజాస్వామ్యం గెలిచింది. లోకేష్ గారు చెప్పారుగా ప్రజాస్వామ్యం గెలిచిపోయిందని. ఇలా దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యం గెలిచిందంట. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారట. జమ్మలమడుగు నుంచి వచ్చి పులివెందుల్లో ఒంటిమిట్టలో గాలి పీల్చుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. లోకేష్ గారు వదిలినటువంటి స్వేచ్ఛా వాయువుని బాగా పీల్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాగేశ్వర్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారితో మంచిగా ఫోటో కూడా దిగారు. చాలా బాగుంది ఫోటో కూడా, మంచి క్లారిటీ పిక్చర్, అది మంచి ఫోటో, బాగా దిగారు. నెక్స్ట్ వాళ్ళు పట్టించిన దొంగలే, ఇది మనం కాదు. మళ్ళీ లోకేష్ గారు పెట్టినటువంటి వరుసలో ఉన్న ఇంకో దొంగ, జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఈయన ఎర్రబల్లి పంచాయతీలోకి వచ్చి దొంగ ఓటు వేశారు. ఆ సర్కిల్లో ఉన్నారు చూడండి, ఎంత చక్కగా నిలబడ్డారు. నెక్స్ట్ ఈయన ఇంకొకరు, కొత్తపల్లి రాజగోపాల్, భీమగుండం గ్రామం, పెద్దముడియం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. అంతా జమ్మలమడుగు దొంగలే. లోకేష్ గారు పెట్టిన ట్వీట్లో ఉన్నటువంటి దొంగలు, ఇది మనం చెప్తున్నది కాదు. ముందు తలదించుకున్నారు చూడండి, ఆయనే ఇంతకుముందు మనం చూపించింది మార్కెట్ యార్డు వైస్ చైర్మన్. ఈయన కొత్తపల్లి రాజగోపాల్. ఇది వీళ్ళ సంగతి. ఇటు పులివెందులలో ఒక జెడ్పీటీసీ, అటు ఒంటిమిట్టలో మరో జెడ్పీటీసీ. దొడ్డిదారిలో గెలిచి టీడీపీ సంబరాలు చేసుకుంటున్న వేళ మనకు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళదాం. ఎస్ ప్లీజ్. ఓటర్లు లేని, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు లేని ఎన్నిక ఓ ఎన్నికేనా? ఈ దొడ్డిదారి విజయాన్ని టీడీపీ ఎవరికి అంకితం ఇవ్వాలి? పులివెందులలో ఒక కొత్త విష సంస్కృతిని టీడీపీ తీసుకొచ్చిందా? ఈ ఫలితాలు ఇటు టీడీపీకి అటు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఇదే రిపీట్ చేస్తుందా?